Hi, hello friends. This is Dinesh. Once again, welcome back to our search ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఒక సెట్టింగ్ అయితే చెప్తాను. ఆ సెట్టింగ్ అయినా మీ ఫోన్లో సెట్ చేశారంటే మీ మొబైల్లో వైరస్ ఉన్న యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోకుండా అయితే ఆపుకోవచ్చు, లేదా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మీ మొబైల్ని అయితే వైరస్ ఉన్న యాప్స్ నుంచి. ఆ సెట్టింగ్ కోసం మీరు సపరేట్గా వేరే సాఫ్ట్వేర్ అయితే లేదా యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దీనికోసం మన మొబైల్లో సెట్టింగ్ అయితే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ సెట్టింగ్ ఏంటో చెప్తాను. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టాపిక్లోకి వచ్చినట్టయితే మన సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఫస్ట్ మన సెట్టింగ్స్లో గూగుల్ అనే ఆప్షన్ దాని మీద క్లిక్ ఇవ్వండి. ఒక్కొక్క ఫోన్లో అయితే ఒక్కొక్క చోట అయితే ఉంటుంది గూగుల్ అనే ఆప్షన్. చూడండి, మీకు అర్థం అవ్వడానికి నేను ఇక్కడ డ్రాగ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి సెక్యూరిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ ఇచ్చేసి సెట్టింగ్ అయితే టర్న్ ఆన్ చేసుకోవాలి. కొన్ని ఫోన్లలో అయితే ఇలా ఉండదు. పైన సెట్టింగ్స్ ఏదైనా ఆప్షన్ కనిపిస్తుంది, అక్కడికి వెళ్ళేసి ఎనేబుల్ ఆఫ్లో అయితే ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేస్తుంది. మన మొబైల్లో ఇన్స్టాల్ అయ్యే ప్రతి ఒక్క యాప్ అయితే ఈ గూగుల్ ప్లే ప్రొటెక్ట్ అనేది స్కాన్ చేస్తుంది. ఇది ఎనేబుల్ అయిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మన ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని మై యాప్స్ అనే దాని మీద క్లిక్ ఇవ్వండి. ఇక్కడ పైన కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, నో ప్రాబ్లం ఫోన్ అనేసి గూగుల్ ప్లే ప్రొటెక్ట్ ఈస్ స్కాన్డ్ అని. ఇదైతే స్కాన్ చేసేసి మన మొబైల్లో ఏమన్నా హార్మ్ఫుల్ యాప్స్ లేదా మల్వేర్ యాప్స్ అయితే ఉంటే వాటిని అయితే స్కాన్ చేసి రిమూవ్ చేయమని చెప్తుంది. సో ఇలా ఈ యాప్ అయితే మనకు పనిచేస్తుంది. ఇంకా మనం ఎక్కడి నుంచైనా స్కాన్ చేసుకోవచ్చు. ఇక్కడ సింబల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ ఇస్తూనే స్కానింగ్ అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఈ యాప్ అయితే దాదాపు చాలా వరకు అయితే యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి. ఈ వాట్సాప్ గ్రూప్లలో ఉంటే మీ ఫ్రెండ్స్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్స్ ఏవైనా ఉంటాయి. అలానే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.